లితాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం అండి. నేను లలితారెడ్డి. ఈరోజు మనం ఈ క్లమాటిస్ చూడండి ఎంత బాగుందో. క్లమాటిస్ చెట్టుని రీపాటింగ్ చేసుకుందామండి. దీంట్లో బలం లేక వాడిపోతా ఉంది. తెచ్చి కూడా ఒక వారం రోజులు అయిపోయింది. నేను టైం లేక, నాకు తీరిక లేక పెట్టలేదండి. ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం వచ్చింది, దీన్ని రీపాట్ చేస్తున్నాను. చాలా డల్ అయిపోయింది మొక్క తెచ్చిన తర్వాత. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు దీంట్లో పెడితే ఇప్పుడు మళ్ళీ బాగా వస్తుంది. ఇది కొన్ని కట్ చేయాలి కూడా కొమ్మలు, అవన్నీ ఇప్పుడు చేద్దామండి. రండి, ఈ పాట్లో పెడదామండి ఆ చెట్టుని, ఆ క్లమాటిస్ చెట్టుని. ఈ తుంగగడ్డి చూడండి, ఇది పెద్ద శత్రువు అండి గార్డెనర్స్కి. ఇది ఒక్కసారి పెరికినా కానీ వేళ్లతో కూడా రాదండి. ఇప్పుడు నేను పెరుకుతాను చూడండి, లోపల ఇట్లా వస్తుంది కానీ లోపల గడ్డలు ఉంటాయి. మళ్ళీ పీకంగానే 4 రోజుల్లో మళ్ళీ వచ్చేస్తుంది. వీటిని గడ్డలు కూడా తీసేయాలి లోపల ఉండేవి, అప్పుడే మళ్ళీ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మట్టి అంతా కింద పోసి ఇవన్నీ ఏరేద్దామండి. ఈ తొట్టి కింద పోసేసి ఏరేద్దాం. ఈ మట్టి ఉపయోగిస్తున్నాను నేను. మళ్ళా చూడండి, ఈ గడ్డి మనకి పైకి మామూలుగా చిన్న చిన్న మొక్కలుగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి ఎంతగా వేళ్ళు పెట్టేసిందో. పైన చిన్న మొక్కలాగా కనిపిస్తుంది అది, కానీ లోపల చూడండి ఎంత రూట్ సిస్టమ్ ఎట్లా డెవలప్ చేసినాయో. ఇది చూడండి, అసలు ఎంత రూట్ ఉంటుంది అనుకుంటామా మనం ఈ మొక్కలు చూస్తే. మనం ఇట్లా పీకంగానే పైన కొద్దిగా వచ్చేస్తుంది, ఇంకా పోయిందిలే అనుకుంటాము. ఆ రూట్ సిస్టమ్ సహాయంతో మళ్ళీ వస్తాయండి చూడండి. కాబట్టి ఈ గడ్డి చాలా జాగ్రత్తగా తీసేయాలి. ఇది ఒక పట్టాన పోదండి, చాలా రూట్ సిస్టమ్ ఉంటుంది దీనికి. చూడండి ఎంత వేళ్ళు ఉన్నాయో. ఇట్లా డెవలప్ అవుతుంది ఇది. ఇప్పుడు ఈ గడ్డి అంతా తీసేసానండి. రూట్స్తో పాటు తీస్తే కానీ పోదండి ఇది, అందుకని జాగ్రత్తగా రూట్స్తో పాటు తీసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో అడుగున ఎరువు కూడా వేస్తుందండి. ఇదిగోండి ఎరువు, ఒక భాగం ఎరువు, 2 పాళ్ళు మట్టి అండి ఇది. తర్వాత ఇందులో కొంచెం ట్రైకోడర్మా విరిడి కలుపుతాను, వేరుకుళ్ళు రాకుండా ఉండడానికి. ఇది ఫంగిసైడ్. చూడండి మొత్తం ఎన్ని రూట్స్, ఎంత రూట్ సిస్టమ్ వచ్చిందో దీనికి. తర్వాత కాల్షియం అండి ఇది. ఇవన్నీ కలిపేసి పెట్టేద్దాం మొక్కలు. అడుగున హోల్ సరిగ్గా ఉందో లేదో చూడాలి. హోల్ పెద్దది చేసినా బెటరే. చాలే. ఇప్పుడు ఇందులో రాళ్ళు వేద్దామండి. రాళ్ళు ఎందుకు వేసేదంటే నీళ్లు బాగా డ్రైన్ అయిపోవడానికి. ఆ హోల్ మీద రాళ్ళు వేసేస్తాము, అప్పుడు వాటర్ నిలవకుండా డ్రైన్ అయిపోతాయి. ఇప్పుడు మట్టి వేస్తున్నానండి.
ఇంకా చెట్టు పెట్టేద్దాం. ఇట్లా జాగ్రత్తగా కవర్ ఓపెన్ చేయాలండి. రూట్స్ వెనక్కి వచ్చేస్తున్నాయి బాగా. చూడండి ఎన్ని రూట్స్. బయటకు కూడా వచ్చేస్తున్నాయి. చూడండి కొంచెం మట్టి తీసేద్దామా కింద. ఇప్పుడు పెట్టేస్తాను. రూట్స్ అన్నీ బయటకు వచ్చున్నాయి. అది ఈ విధంగా పెట్టేసి మట్టి పోసేస్తానండి. రాళ్ళు లేకపోయినా అడుగున ఒక ఇట్లాంటి పెంకు అడ్డంగా పెట్టేసినా కూడా సరిపోతుందండి హోల్కి. రాళ్ళు లేనప్పుడు పెంకులు ఉన్నా కానీ సరిపోతుంది. ఈ విధంగా మట్టి అంతా వేసేయాలి. ఇది క్రీపర్ కాబట్టి దీనికి చక్కగా ఒక సపోర్ట్ ఇవ్వాలండి. చక్కగా అల్లుకుంటుంది. మంచి వాసన కూడా వస్తాయండి ఈ పువ్వులు. ఈ క్లెమైటిస్ జాతులన్నీ కూడా చాలా చక్కగా అందమైన ఫ్లవర్స్ ఉంటాయండి ఈ జాతికి. ఈ జాతిలో చాలా ప్రజాతులు ఉన్నాయి. ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ చక్కటి అందమైన పువ్వులు పూస్తాయి. నేను కూడా కొన్ని షార్ట్స్లో ఈ పువ్వులు చూపించున్నాను. ఓల్డ్ షార్ట్స్లో కొన్ని చూడండి వీలైతే. క్లెమైటిస్ అని ఉంటుంది. ఇంకా సరిపోతుందండి మట్టి కూడా. ఇంకా ఎక్కువ వేస్తే మళ్ళీ మనకి ఎరువు వేయడానికి ప్లేస్ ఉండదు. అందుకని ఇంకా ఎక్కువ మట్టి పోయకూడదు అన్నమాట. అయిపోయిందండి, రిపోర్టింగ్ చేసేసాము. ఇప్పుడు తీసుకుపోయి దాన్ని సరైన పొజిషన్లో పెడదాం. ఇప్పుడు తీసుకెళ్దామా? ఇక్కడ పెట్టామండి ఈ చెట్టుని, ఈ పైకి సపోర్ట్ ఇవ్వడానికి. ఇప్పుడు దీన్ని ఎండిపోయిన కొమ్మలు అవి కట్ చేసేద్దాము. ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ బాగా వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక పుల్ల కావాలి, పుల్ల తీసుకొస్తాను. ఇప్పుడు ఒక పుల్ల తీసుకొచ్చానండి. ఇక్కడ గుచ్చి దీనికి సపోర్ట్ ఇద్దామని. ఇప్పుడు దీనికి ఇలా పంపిద్దాం. తర్వాత పైకి కట్టాలండి దారం. కట్టేస్తాను అది కూడా. ఇలా పైన ఒక పురికొస్త కట్టేసండి, సపోర్ట్ కోసం కట్టేశాను. ఒక సేల ఉండింది అక్కడ, దానికి కట్టేశాను. వాకిట్లో చాలా మంచి వాసన వస్తాయండి ఈ పువ్వులు. చక్కటి పువ్వులు కూడా చాలా ఎక్కువగా పూస్తాయి. చెట్టు అంతా నిండుగా చాలా బాగుంటుంది ఇది. ఈ మొక్క అందంగా ఉంటాయి పువ్వులు, గుత్తులు గుత్తులుగా పూస్తాయి. అందుకే నేను నర్సరీ నుంచి తెచ్చానండి ఈ మొక్కని. అయిపోయింది కట్టడం. దాన్ని పుల్లకి కట్టేస్తున్నా దారాన్ని. చూడండి ఎలా ఉందో.
ఉమ్, అయిపోయిందండి. చెట్టు ప్లాంటింగ్ చేయటం అయిపోయింది. చూడండి ఎంత బాగుంది ఈ ప్లేస్ కూడా, చక్కగా ఉంది కదా. అదండి క్లమాటిస్ ప్లాంట్ రీపాటింగ్. ఎట్లా ఉంది వీడియో, మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పక తెలియచేస్తారు కదా. ధన్యవాదాలు.